గాంధీజీ ముద్దు అని చెప్పి ఏఐసిసి తీసుకున్నటువంటి పిలుపును సాటి భారతీయులుగా మనమందరం కూడా మతానికి కులానికి అతీతం కాకుండా ఏ విధంగా జాతీయోద్యమంలో పాలు పంచుకున్నామో అదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని గాంధీ పేరుతోనే కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా దాన్ని కట్టుబడి ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకునే వరకు మనమందరం ముందుకు రావాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై కాంగ్రెస్. ఇప్పుడు మహేష్ అన్న గారు అర్జెంటుగా బయటకు వెళ్ళేది ఉంది, ఢిల్లీకి వెళ్ళేది ఉంది కాబట్టి సమయం తక్కువ ఉంది. ముందుగా ఇప్పుడు మన అన్న కూడా కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. వంశాన్ని ఇక్కడనే ఉంటాడు. కాంగ్రెస్ ప్రతి సీనియర్ కార్యకర్తకి, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎన్ఎస్వై మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు. మిత్రులను మీకు తెలిసి ఇవాళ ఈ సత్యాగ్రహం ఎందుకు చేస్తా ఉన్నామా, మనం ఏ గ్రామానికి వెళ్ళినా గాంధీ మహాత్ముడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆనాడు వారి మీద ప్రేమతో ప్రతి పల్లె వారి విగ్రహాన్ని పెట్టుకొని, వారితో పాటు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను పెట్టుకొని ఆరాధించాం. కారణం ఏంటంటే సర్వం ఆయనకు బారిస్టర్గా మంచి జీవనం గడిపే అవకాశం ఉండి కూడా గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యంలో ప్రముఖ పాత్ర వహించి సర్వం త్యాగం చేసి దేశ కోసం పాటుపడ్డాడు. కాబట్టి పాటుపడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అధికార హోదా తీసుకోకుండా గాడ్సే చేతిలో మృత్యుపడ్డటువంటి మహానుభావుడు. వారిని మనందరం కూడా జాతిపితగా గౌరవిస్తాం. వారు జాతిపిత కాబట్టే 2004లో 2005లో శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏంది అన్ని ఇళ్లకు తాళాలున్నాయి, ఎవరు జనాభా లేరా అన్నప్పుడు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కూలీలు దొరకక వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారమ్మా అన్నప్పుడు ఆవిడ చెల్లించిపోయి మన్మోహన్ సింగ్ గారు ఒక దూరదృష్టి కలిగినటువంటి ప్రధానమంత్రి యావత్ ప్రపంచం జరుగుతున్నటువంటి విద్యావేత్తలో పరిశీలించి వారితో సమాలోచన చేసి ఈ దేశంలో ప్రతి పేదవాడికి కనీసం 100 రోజులు పని చేసుకున్నటువంటి ప్రాథమిక హక్కు కలగజేయాలని ఆ రోజు పనికి ఆహార పథకం తీసుకురావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు అందరికన్నా గొప్ప నాయకుడు కాబట్టి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా పేరు మీద తీసుకొచ్చినారు. సజావుగా జరుగుతూ ఉంది. 65 రూపాయలతో మొదలైనటువంటి పనికి ఆహార పథక కూలి ఇవాళ 350, కొన్ని రాష్ట్రాలు 400, కొన్ని రాష్ట్రాలు 450 కూడా ఇస్తా ఉన్నారు. తద్వారా పేదవాడికి వాడి కుటుంబం నడుపుకోవడానికి 3 పూటల భోజనం తినేటువంటి అవకాశం మనం 100 రోజులు ఇచ్చాం. ఇలా బీజేపీ ప్రభుత్వం 2014లో శ్రీరామచంద్రుడి హనుమంతుడి యొక్క ఆసరా తీసుకొని మతం పేరట ఓటు కొల్లగొట్టి కులాల పేరట మతాల పేరట చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చింది. సంతోషం, ప్రధానమంత్రి అయ్యిండు. ఏదో వెలగబడతారనుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలను ఆశ చూపిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు. ఇవాళ 12 ఏళ్ళు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాల మాట దేవుడు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఈ సంస్థలని? ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దూరదృష్టి, ఈ యావత్ ప్రపంచంలో ఒక విజనరీ లీడర్, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ఎవరు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మిత్రులారా, చాలా మందికి ఈనాడు యువతరం తెలియదు. చెప్పాలి, జై శ్రీరామన్ ఏదో అనుకుంటా ఉన్నారు. భగవంతుడు అందరికీ సమానమే, అందరూ పూజ చేసుకుంటాం, ఎవరి మతం వారు గౌరవం చేసుకుంటాం. కానీ దేవుళ్ళ పేరట మతాల మీద చిచ్చుపెట్టి ఓట్లాడిన సంస్కృతి. ఎవరు ప్రధానమంత్రి రోజున ఈ దేశంలో గుండు సూదులుగా తయారు కాదు. ఇలా రాకెట్లు తయారవుతా ఉంటే మోడీ గారు ఆ రాకెట్ల ముందు ముందులేడు ఫోజులు ఇస్తా ఉన్నాడు ఫోటోలకి. ఈయన ఎరగబెట్టినట్టు ఈ 10 సంవత్సరాల్లో
ఒక్కరంటే ఒక్క